ఇప్పుడు మన డైరెక్టర్ గారు గురించి మాట్లాడాలంటే కృష్ణరాజు అందరికీ బ్రేక్ ఇస్తుందని సార్ అన్నారు, అలాగే రావణ్ గారు కూడా అన్నారు. ఆ బ్రేక్ నాకు 1 ఇయర్ క్రితం ఇచ్చారండి. మన డైరెక్టర్ గారు నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టు, నీవు మన వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి చేస్తే బాగుంటుందని చెప్పేసి మాట చెప్పేస్తాను. అయితే యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుంటుందని చెప్పేసి మన వాళ్ళందరూ పెట్టండి అని అన్నారు. అలాగే నేను విలేజ్ ఆర్ట్స్లో తీసుకొని విఎన్ లాగ్స్ అని చెప్పేసి 1 ఇయర్ క్రితం స్టార్ట్ చేశానండి. అది మానిటైజేషన్ అయింది, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అలాగే మన డైరెక్టర్ గారు కూడా కృష్ణరాజు కూడా చాలా సక్సెస్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు మన డాక్టర్ శరత్ గారు వచ్చి కృష్ణరాజు గురించి చెప్పాల్సింది కోరుతున్నాం. అలాగే మన విలేజ్ ఆర్ట్స్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసింది కోరుతున్నామండి. ఒకసారి అందరూ ఒకసారి వీడియో ఒకసారి ఓపెన్ చేయండి. విలేజ్ ఆర్ట్స్ ఒకసారి వరుసగా చూసాము. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఏదో ఒకటి కామెంట్ పెట్టండి. అంటే లాక్డౌన్ చేసినప్పుడు అయితే అండి పరిగెట్టించి 15 రోజులు నాకు కాలు నొప్పి అసలు తగ్గలేదండి. ఆ రావణ్ గారికి కూడా తెలుసు, నేను చెప్పాను, సార్ రావణ్ గారు కాలు నొప్పులు తగ్గట్లేదండి అంటే ఇంకా నయమయ్యా బాబు, నన్ను పరిగెట్టించలేదు అన్నారు. అలాగే ఇందాక సగం చెప్పాను, సగం చెప్పలేదు. విలేజ్ ఆర్ట్స్ ఉంది కదండి యూట్యూబ్ ఛానల్, అలాగే మన వాళ్ళందరూ బ్యాచ్లో కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి మన డైరెక్టర్ గారు చాలా ఇదిగా చెప్పారు. అది నేను చాలా సీరియస్గా తీసుకున్నానండి. శ్రీకర్ గారు చెప్పిన అది యూట్యూబ్ ఛానల్ పెట్టండి, ఎవరికి నచ్చిన ఛానల్ పెట్టుకోండి, మనకి ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నారు. అలాగే నేను విఎన్ లాగ్స్ అని చెప్పేసి కుకింగ్ ఛానల్ పెట్టానండి. అదే విఎన్ లాగ్స్ కూడా విలేజ్ ఆర్ట్స్ చేసుకున్న తర్వాత విఎన్ లాగ్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి చూడండి. ఏదో వచ్చి రాని వంటలతో కొంచెం జనాలకి చూపిస్తూ ఉన్నాం. అలాగే 5,000 ఫాలోవర్స్ దగ్గరలో ఉన్నారండి. అలాగే మానిటైజేషన్ కూడా అయిపోయింది. మన నాగేశ్వరరావు ఫేస్బుక్ కూడా ఫాలో చేయండి, అది కూడా మానిటైజేషన్ అయిపోయింది.